గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ విశాఖకు రావడం పట్ల విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఏమనుకుంటున్నారు? క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక చాలా పెద్ద హబ్గా మారిపోతుంది. దీనివల్ల వైజాగ్కి ఇంటర్నేషనల్గా చాలా అటెన్షన్ వస్తుంది. ఎప్పుడు చూసినా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలాంటి సిటీస్లో అవుతుంది. ఇప్పుడు వైజాగ్ కూడా అలాంటి సిటీలో ఉంటుందని అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్. ఆత్మనిర్భర భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో విశ్వగురువుగా భారత్ అవతరించే క్రమంలో గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ విశాఖకు రావడం పట్ల విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఏమనుకుంటున్నారు? వారి కెరీర్ని ఏ విధంగా మలుచుకోబోతున్నారు? వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి వారి మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. నేను నైనిత, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. వైజాగ్కి ఏఐ హబ్ వస్తుంది అని తెలిసిన తర్వాత నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ న్యూస్ విన్నాక. ఎందుకంటే మా సీనియర్స్ని చూస్తూనే ఉన్నాం కదా, వాళ్ళు జాబ్ ఆఫర్స్ కోసం బెంగళూరు అని, హైదరాబాద్ అని చాలా ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మాకు వైజాగ్లోనే జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ వచ్చింది. సో మేము ఇక్కడే ఉండి మా జాబ్స్ చేసుకుంటూ మా ఫ్యామిలీస్తో పాటు ఉండొచ్చు అనే ఒక ఆనందం. ప్లస్ ఆల్సో దీనివల్ల వైజాగ్కి ఇంటర్నేషనల్గా చాలా అటెన్షన్ వస్తుంది. సో దానివల్ల మన వైజాగ్ సిటీ అన్నది కూడా చాలా డెవలప్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్ గురించి తెలిసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. కెరీర్ మార్చుకోవడం కోసం ప్రస్తుతానికైతే ఏఐ ఈజ్ ఆన్ ట్రెండ్ కాబట్టి ఏఐకి సంబంధించి ఇంకా స్పెషలైజేషన్స్ వస్తే బాగుందని నేను కోరుకుంటున్నాను. మెషిన్ లెర్నింగ్ కానీ, ఏఐ కానీ ఆ స్పెషలైజేషన్స్లోనే ఇంకా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా కోర్సెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ సైడే సెటిల్ అవుతున్నాం, బికాజ్ నేను సిఎస్సి స్టూడెంట్నే కాబట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు వైజాగ్కి ఇంత గూగుల్ కూడా రాబోతుంది, దాంతోపాటు టీసీఎస్, అమెజాన్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో దానివల్ల ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సెటిల్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మనకి చాలా అటెన్షన్ వస్తుంది వైజాగ్కి. సో దాన్ని బట్టి మనం తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వకుండా కరెక్ట్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి, రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి అవ్వాలి వైజాగ్ సిటీ అని నేను కోరుకుంటున్నాను. అంటే లైక్ rising of global tech valla we have seen many ups and downs in technology. So keeping this in mind, the government has done a very good job in promoting data centers in a coastal area like Vizag. So deen valla people who are students like us who are studying in Vizag, who are planning to go to various states and countries for better education or something like that, this is a very good opportunity for us to stick to our roots and build up our knowledge. And then it's a very good thing because ippudu there's nothing but AI in this world. AI is running over. So Google Data Center is a very good opportunity for students because it helps us to just manage and it helps us to grow. And ante basically mana government chesina schemes and all, this is a very good scheme for students especially. So danvalla I am very happy for this to happen in Vizag. The future lo engineers technology develop cheyalani government kuda antundi kada, danni batti meer స్టూడెంట్స్ ఆర్ ద ఫౌండేషన్ సార్. సో ఏదన్నా కూడా స్టూడెంట్స్ కోసం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఇట్ విల్ ఆబ్వియస్లీ బీ సక్సెస్ఫుల్, ఎస్పెషలీ టు కంపీట్ విత్ బిగ్గర్ కంట్రీస్ లైక్ చైనా, యూఎస్ అన్నిటితో కంపేర్ చేయాలనుకుంటే మనం మరి స్టూడెంట్స్నే ఫౌండేషన్గా చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ అ వెరీ గుడ్. అమెరికా, చైనాని మనం ఎలా ఢీకొనగలం అనుకుంటున్నారు? ఢీకొనగలం అంటే బికాజ్ ఇదంతా మనకి ఇట్స్ నథింగ్ బట్ ఏఐ అండ్ ఏఐ టెక్నాలజీ, వాటి మీద బేసిక్ ఫౌండేషన్స్ అనేవి స్టూడెంట్స్ మీద లే ఆన్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అంటాను నేనైతే. యాక్చువల్లీ గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక రెండు మెయిన్ థింగ్స్ మీద డిపెండ్ అయి వస్తుంది. ఒకటి అండర్ సీ కేబుల్స్ విచ్ విల్ ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ హ్యూజ్ కంపెనీస్ టు స్టోర్ దేర్ డేటా ఇన్ ద డేటా సెంటర్. అంటే ఇప్పుడు అండర్ సీ డేటా అంటే డైరెక్ట్ హార్డ్వేర్ లెవెల్లో ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఆ యొక్క పెద్ద ఆర్గనైజేషన్స్ వాటిని డేటా స్టోర్ చేయడానికి, వాటిని యాక్సెస్ చేసుకోవడానికి చాలా ఇప్పుడు యూజ్ ఆఫ్ చాట్‌జిపిటీ కానీ, జెమినీ కానీ చాలా పెరిగిపోతుంది కదా. ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుంటే
ఒక లైక్ ఆ క్వశ్చన్ని డేటా స్టోర్ చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావడానికి అవుట్ సైడ్ ఆఫ్ అమెరికా గూగుల్ ఎప్పుడూ ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అదొకటి మెయిన్ థింగ్ జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ థింగ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ డేటాని ఆర్గనైజ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి అదొకటి అవుతుంది. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక చాలా పెద్ద హబ్గా మారిపోతుంది. ఎందుకంటే లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్లౌడ్ కంప్యూటింగ్లో చాలా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, డైరెక్ట్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. అంటే ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్కి జస్ట్ అప్లికేషన్స్ మాత్రమే కావాలి. దాని లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ ఎండ్లో జరిగే ఆ డేటా అంతా డేటా సెంటర్లో స్టోర్ చేయాలి. సో అది ఉన్నది. డైరెక్ట్ సాఫ్ట్వేర్ కూడా ఒకవేళ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే యాజ్ అ సర్వీస్ అది కూడా అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సెంటర్ టు డెవలప్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ వైజాగ్. అండ్ ఈ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ జరగడం వల్ల చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఆపర్చునిటీ. లైక్ ఎందుకంటే మనది కోస్టల్ ఏరియా కాబట్టి అండర్ వాటర్ సీ కేబుల్స్ని ఇంటర్నెట్తో లింక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ లైక్ వికసిత్ భారత్ 2047 కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్లోబల్ కీ పాయింట్. So the coming of Google's data center is rewriting Vizag's story for a student like us. It's more than just a tech investment. It's like a new beginning for us. Our colleges, my college, especially Andhra University, is already expanding programs in cloud computing and AI, giving students hands-on experience in the kind of technologies that power Google itself. The development means that we can learn, train, and work in Vizag. And that's a big thing for me because I love this city. That's the reason I chose this college. Without having to move to metros like Hyderabad. It's bringing internships, research tie-ups, and global visibility. And more importantly, the coming of Google will set up a chain reaction, attracting other major tech firms in this city. And that is a very good thing in my observation. What is your future plan? I always wanted to stay in India, and I think this is a very good opportunity for students like us who actually want to stay in India. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ నేను. నా పేరు గాయత్రి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం వైజాగ్లో ఇలాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవ్వడం, ఇక్కడ గ్రోత్ ఉంటుంది వైజాగ్లో. ఎప్పుడు చూసినా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలాంటి సిటీస్లో అవుతుంది. ఇప్పుడు వైజాగ్ కూడా అలాంటి సిటీలో ఉంటుందని అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆల్సో ఇక్కడ వైజాగ్ వీ హ్యావ్ బీచ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ మోర్ లైక్ రిలాక్సింగ్ అండ్ వర్కింగ్. ఇంకెక్కడ వేరే ఊళ్ళకి షిఫ్ట్ అవ్వక్కర్లేదు. ఇక్కడే ఆ కంపెనీస్, ఇంకా మంచి కంపెనీస్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు అవుతున్నాయి. ఇట్ ఫీల్స్ రియలీ హ్యాపీ బీయింగ్ అ వైజాగ్ పర్సన్ అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు అవ్వడం. ఎస్, గూగుల్ డేటా సెంటర్ వస్తే అట్మాస్ఫియర్ ఎలా మారబోతుంది? అట్మాస్ఫియర్ ఇప్పటిదాకా వైజాగ్ చాలా కామ్ ప్లేస్గా ఉంది, బీచ్ అంతా అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఈ కంపెనీస్ రావడం వల్ల కొంచెం అంటే మెట్రోపాలిటన్ సిటీలా అవుతుంది. ఇక మనకి మెట్రో ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి కనెక్టివిటీ చాలా బాగుంటుంది మిగతా సిటీస్తో. కానీ ఇట్ విల్ బికమ్ మోర్ ఆఫ్ కమర్షియల్ ప్లేస్ ఇక్కడ. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం నేచర్ని కన్సర్వ్ చేస్తూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే అలా ఉంటే బాగుంటుంది. బట్ కల్చరల్లీ కూడా కొంచెం బాగా డెవలప్ అయిపోయి కమర్షియల్ ప్లేస్ లాగా అయిపోతుందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ జనరేషన్కి వర్క్ కల్చర్ నేర్పడానికి ఎలా మార్గం సుగమం కాబోతుంది? యాక్చువల్లీ ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఐ థింక్ వైజాగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ బికాజ్ ఇక్కడ ఇలాంటి కంపెనీస్ రావడం, బీచ్ ఉండడం అండ్ ఆల్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ ఇక్కడ జనాలు వేరే హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేసే బదులు ఇక్కడే కంపెనీస్ వస్తే ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవడం ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ పోటీని ఎదుర్కొంటుంది కదా, ఒకవైపు అమెరికా, చైనాతో పోటీ ఉంది టెక్నాలజీ పరంగా. మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం? మనం యాక్చువల్లీ చాలా బాగా చేస్తున్నాము బికాజ్ ఇఫ్ వీ సీ ద గ్రోత్ అండ్ ఆల్, ఎంత మనకి ఫారెన్గా మనకి చాలా ఇబ్బందులు వస్తున్నా వీఆర్ స్టిల్ గ్రోయింగ్ అండ్ వీఆర్ స్టిల్ హ్యావింగ్ ఇన్వెస్ట్మెంట్స్. పెద్ద పెద్ద కంపెనీస్ అందరు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. భారత్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా కంపెనీస్ వేరే చోట వాళ్ళ ప్రొడక్షన్ అంతా ఆపేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఇక్కడ ఇండియాకి వస్తున్నాయి అంటే ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ. ఎస్, ఒక ట్రస్ట్ ఉంది. భారత్లో యూత్ ఇస్ పాపులేషన్, మోర్ పాపులేషన్ ఓవర్ హియర్. సో యూత్ వర్క్ఫోర్స్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ మన భారత్ మీద ఈ నమ్మకం ఉంది దట్ వీఆర్ నాట్ లైక్ ఎనీ అదర్ కంట్రీ, వీఆర్ సెల్ఫ్ ఇండిపెండెంట్, వీ కెన్ డూ ఇట్ అని ఉంది. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ ఇండియా ఇస్ గ్రోయింగ్ అండ్ ఇండియాస్ గ్రోత్ స్టోరీలో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ నైస్. సో నేను ప్రొఫెసర్ కె వెంకట్రావు అండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్. డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్
విశాఖపట్నానికి రావటం చాలా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్స్లో ప్రజెంట్ ఉన్న డేటా సెంటర్ చాలా తక్కువ కెపాసిటీతో ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మన విశాఖపట్నంలో పెట్టబోయే డేటా సెంటర్ 1 గిగావాట్స్, చాలా హ్యూజ్ డేటా సెంటర్ అది. సో గూగుల్తో ఎంఓఈ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు సో ఇనిషియేషన్ తీసుకొని ప్రత్యేకంగా విశాఖపట్నం ఎన్నుకోవటం, గూగుల్ దానికి అనుమతించడం, అలాగే ఏఐ హబ్ని డెవలప్ చేయడానికి అనుమతించడం విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర ప్రజలు, అలాగే ఆంధ్రప్రదేశ్ అందరి ప్రజలు కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రాముఖ్యత పొందుతుంది. అన్ని రంగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత చాలా ప్రధానంగా ఉంది. కాబట్టి సో చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళే అవసరం ఉండదు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత చెన్నై, ముంబై, ఢిల్లీ, అలాగే పూణే, కలకటా. సో ఇలాగ వలసలు వెళ్ళి అక్కడ జాబ్ చేసి మరలా తిరిగి వచ్చి వస్తున్నారు. అలాగే అమెరికా వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. సో అలాంటి పరిస్థితులు రాకుండా డేటా సెంటర్ అనేది ప్రత్యేకత ఏంటంటే గూగుల్ డేటా సెంటర్లు యాక్చువల్ సోలార్ విండ్ పవర్తో ఉపయోగిస్తాయి. సో గూగుల్ దాని ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని సర్వర్లు డెవలప్ చేస్తుంది, చిప్స్ సర్వర్స్ తయారు చేస్తుంది. ఏఐ ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుంది కాబట్టి సో మనకేంటంటే దానివల్ల డేటా సెంటర్ వల్ల సో కొన్ని చాలా కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకొని సో డేటా సెంటర్లో ఉన్న ప్రధానమైన లక్ష్యం ఏంటంటే చాలా వేల సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్లో వీళ్ళు డేటా స్టోర్ చేసుకొని మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి సపరేట్గా సెటప్ పెట్టుకోవటం అవసరం లేదు. ఎందుకంటే కంపెనీస్ కూడా ఇంట్రెస్ట్ ఇస్తాయి. సో డేటా సెంటర్ నుంచి లోకల్ డేటా సెంటర్ యాక్సెస్ చేసుకుంటాయి. సో వీళ్ళకి కూడా కాస్ట్ కూడా తగ్గుతుంది. సో దాని ద్వారా ఏంటంటే కంపెనీస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవడానికి ఇష్టపడతారు. సో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారో విశాఖపట్నంలో సో సాధారణంగా ఏంటంటే ఐటీ భూమి వస్తుంది. సో ప్రొఫెషనల్ బీటెక్ అయిపోయినండే చాలామందికి లక్షల మందికి కూడా ఉద్యోగాలు వస్తాయి. సో అది చాలా చెప్పుకోదగ్గ విషయం. సో దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, అలాగే మన ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ని, ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా మీకు తెలుసు ఇది 100 సంవత్సరాల్లో జరుపుకుంటున్న యూనివర్సిటీ. సో టెక్నాలజీ పరంగా ఆంధ్ర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో చాలామంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఈసీఈ విద్యార్థి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇలాగా కోర్ సర్క్యూట్ డిపార్ట్మెంట్ విద్యార్థులందరికీ ఆపర్చునిటీ చాలా ఎక్కువ వస్తాయి. సో ఏఐలో కానీ, అలాగే డేటా సెంటర్లో ఉపయోగించే ఈ కొన్ని సర్వర్స్ వాటికి సో అడ్మినిస్ట్రేటర్స్గా, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా డెవలప్ అవుతుంది. అది అమరావతి వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేక క్వాంటమ్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు. దానివల్ల కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఏఐతో మీకు విశాఖపట్నంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో చదివే విద్యార్థులందరూ కూడా చాలా గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. కొత్త కోర్సెస్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందా? ఏఐ వస్తుంది, డేటా సెంటర్ వస్తుంది, వాటి తగిన కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అనే కోర్సు కూడా స్థాపించబోతున్నాం. ప్రత్యేకంగా రూరల్ విద్యార్థులకి, ఎంసెట్ ద్వారా వచ్చే విద్యార్థులకి ఇది చాలా ఉపయోగపడుతుంది.